రఘురామకృష్ణరాజు విషయంలో భయం ఉంది కూటమికి. ఆయన్ని కెలకరు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనుకుంటారు. అయితే గీతే మేబీ డిప్యూటీ స్పీకర్కి రాజీనామా చేయమంటారు అంతే. అదే ఆయన సునీల్ కుమార్ గారు ఆయన అంటున్నారు కదా, సునీల్ కుమార్ గారు అదే సస్పెండ్ చేయాలి అని. అదే అంటే సస్పెండ్ చేయరు కానీ మామూలుగా రాజీనామా చేపిస్తారు ఒకవేళ అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే. అయితే సెంటర్లో కూడా వీళ్ళే ఉన్నారు కాబట్టి మరి అరెస్ట్ చేస్తే ముందు తెలుస్తుంది కాబట్టి అప్పుడు రాజీనామా చేస్తా మళ్ళీ సునీల్ని జగన్ని నా మీద కుట్ర పన్నాడు లేకపోతే మా క్షత్రియ సామాజిక వర్గాన్ని తొక్కేయాలనుకుంటున్నాడు ఇట్లాంటి స్టేట్మెంట్తో వెళ్ళచ్చు రేపొద్దున. ఒకటిసారి ఇలాంటి వాటిలో ఫైనల్ గా రికవరీ ఎంత వరకు సాధ్యం అవుతుంది అసలు? చెప్పాను కదా ఇప్పుడు 1300 కోట్ల రూపాయలకు గాను 800 కోట్ల ఎంత రికవరీ అంటున్నారు అంతే. ఇప్పుడు ఇందులో ఈయన ఈ అమౌంట్ని అక్కడ బ్యాంకులో పెట్టి తీసుకుని బ్యాంక్ దగ్గర నుంచి దీన్ని మళ్ళీ వేరే బ్యాంక్ అకౌంట్లో పెట్టి దాని మీద మళ్ళీ అప్పు తీసుకున్నాడు ఆయన. అంటే బ్యాంకులో డిపాజిట్ చేసి డిపాజిట్ మీద మళ్ళీ అప్పు తీసుకున్నాడు ఆయన. ఈ టోటల్ లెక్క ఎవరు కరెక్ట్ గా చెప్పలేకపోతున్నారు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేయట్లా. ఇదివరకైతే ఇట్లాంటప్పుడు గుర్తుంటే మీకు అప్పట్లో 2022లో దీని మీద ఆన్సర్ చెప్పారు, ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ ఇష్యూస్ అది ఇదని. ఇప్పుడు ఏం మాట్లాడారు? అవును అవును అవును, మీరు రేజ్ చేశారు అప్పుడు ఎక్కువగా. రైట్ రైట్, చూద్దాం మొత్తానికి రఘురామ్